నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు శ్రీకాకుళం జిల్లా అంతటా ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 13 న్యాయస్థానాలు ఉండగా ఇందులో 1316 మంది న్యాయవాదులు ఈ రోజు ఓటింగ్ లో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 145 మంది అభ్యర్థులు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బరిలో నిలిచారు. రాష్ట్రంలో సుమారు 40,000 మంది న్యాయవాదులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 1 గంటకు 62% పోలింగ్ జరిగింది. శ్రీకాకుళం జిల్లా నుంచి 2 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. జిల్లా న్యాయస్థానంలో పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కౌంటింగ్ కూడా ఇంచుమించు సుమారు 15 రోజులకి కౌంటింగ్ వరకు అవుతుంది. ప్రిఫరెన్స్ ఓటు కాబట్టి ఫస్ట్ ప్రైవేట్ ముందు కౌంట్ చేస్తారు, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ అలాగా. ఎవరికైతే ఓట్స్ మినిమం ఓట్స్ 1250 రావాల్సి ఉంటుంది, వారు ఎవరైతే వస్తే వాళ్ళని డిక్లేర్ చేస్తారు. లేకపోతే చివరికి వచ్చేసరికి 1250 రాకపోయినా డిక్లేర్డ్ యాజ్ మెంబర్ కింద డిక్లేర్ చేస్తారు. ఈవెన్ 1200 రాకపోయినా. మన జిల్లాలో 1300 పైచీలకు 1320 ఎన్నో ఉన్నాయి మన జిల్లాలో. అందులో 12 బార్ అసోసియేషన్ మనకు ఉన్నాయి. ఆ 12 బార్ అసోసియేషన్లో ప్రతి బార్ అసోసియేషన్ ఎలక్షన్ వాళ్ళ అసోసియేషన్ ఎలక్షన్ జరుగుతుంది. ఎక్కడ ఏ బార్ ఆంధ్రప్రదేశ్ ఉంది అక్కడ ఓటర్స్ అక్కడే వేయాలి. పలాస అలాగా ఎవరి బార్ అసోసియేషన్ మాత్రమే వారు ఓటు వేయాలి. శ్రీకాకుళంలో వచ్చేసరికి 772 మంది మాత్రం ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. అందులో శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఎక్కడ లాయర్స్ ఓటర్స్ ఉంటారో అక్కడే ఆ ప్లేస్లోనే ఓటు వేయాలి. శ్రీకాకుళంలో 750 ఓటర్స్ ఉన్నారు. అందుకే ఇక్కడ హెవీ ప్రెషర్గా ఉంది, డిమాండ్ కూడా అలాగే ఉంటుంది. కనుక ఈ ఓట్ అయిన తర్వాతను ఎవరైతే బాడీలో ఎలక్ట్ అవుతారో 1200 ఓటు వస్తే ఎలక్ట్ అవుతారు. ఆ ఎలక్షన్ మెంబర్సు, ఎలక్టెడ్ మెంబర్సు కొన్ని ఈ వ్యవస్థకి, ఈ లీగల్ లాయర్స్ వ్యవస్థకి కొన్ని విషయాలు మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది ఎలక్టెడ్ బాడీ కనుక ఇది ప్రతి ఒక్కరు కూడా అడ్వకేట్స్ ఓటేసి మన ఎలక్షన్ బాడీని ఎలక్ట్ చేసుకోవాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. నేను ఒక ఓటర్ని. ఇక్కడ శ్రీకాకుళంలోనే నా పేరు నమోదయ్యింది కనుక నేను శ్రీకాకుళంలోనే ఓటేస్తాను. అది రేడియో అంటే సగటు మనిషి జీవితంలో అంతర్భాగమని, ఇది అంతులేని అపురూపమైన జ్ఞాపకాల సంపదగా నిలుస్తుందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావు, వావిలపల్లి జగన్నాథ నాయుడు, చలపాక సూర్యారావులు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ రేడియో దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, ఆకాశవాణి న్యూస్ విభాగం ప్రతినిధిగా 3 దశాబ్దాల నుంచి పనిచేస్తున్న శేషపు జోగినాయుడును సత్కరించారు. అంతకన్నా ముందు ఏర్పాటు చేసిన సభలో హర్షవల్లి లయన్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు వావిలపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ, జనహితాన్ని కోరే వార్తలు అందించే ఏకైక ప్రసార సాధనం రేడియో మాత్రమేనని, కలత చెందిన మనసుకు ఓదార్పును ఇస్తూ సంతోష సాగరంలో పెట్టే ఘనత రేడియోకు దక్కుతుందన్నారు. పొద్దున్నే సుప్రభాతంతో మేల్కొలిపి మళ్లీ రాత్రి నిద్రపోయే వరకు ఆనంద డోలికల్లో ముంచే సాధనం రేడియో అన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో రేడియో కూడా తమ గమ్యాన్ని మార్చుకుని ప్రయాణం సాగిస్తోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలకు ఒకమారు రేడియో, దూరదర్శన్లలో మమేకమై దేశ ప్రజలందరి విజ్ఞానాన్ని పెంచుతున్నారని కితాబిచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం రేడియోకు లభించడానికి కారణం మోడీ నిర్వహించే మన్ కీ బాత్ ప్రోగ్రాం అని అన్నారు. రేడియో ఒకటే సమగ్ర వార్తలను, వినోదాన్ని అందించే ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు చూరగొంటుందని, వార్తాపత్రికలు చదవలేని వారు ధ్వని రూపంలో వార్తలను వినటం ద్వారా విషయాలను అర్థం చేసుకోవటం పరిపాటిగా మారి ఎంతో మంది నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మార్చిన ఘనత రేడియోకు దక్కుతుందన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ, మన పూర్వీకుల నుంచి ప్రస్తుత తరం వరకు మనిషి జీవితంలో రేడియో ఒక అంతర్భాగంగా నిలుస్తుందని, తుఫాన్, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు ప్రజలకు అప్రమత్తం చేసే వార్తా సాధనం రేడియో మాత్రమేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి రేడియోతో పెను సంబంధం ఉందని, వ్యవసాయ విజ్ఞానాన్ని అన్నదాతలకు అందిస్తూ దేశ అభివృద్ధికి రేడియో ఎంతో దోహదపడుతుందని
అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గోలి ఉమామహేశ్వరరావు, గేదెల లక్ష్మి, సుగంధం సంజీవరావు, బొడ్డేపల్లి ప్రసాదరావు, చలపాక సూర్యారావు, కొమరాపు ఆఫీసు నాయుడు, మెట్ట ధనుంజయ భట్లు, తిరుపతిరావు, ధనలక్ష్మి, గుడ్ల గోపాలరావు, గోలి సంతోష్, వై మోహన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన స్టార్ వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ క్రమశిక్షణతో చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారికి అభినందిస్తూ, కమ్యూనికేషన్ అనేది మొట్టమొదట భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక మనిషి టు మనిషి, అలాగే అంతకుముందు పావురాల ద్వారా చేసేవాళ్ళట. ఆ విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే డెవలప్ అవుతూ ఇప్పుడు ఆ మీడియాలో కూడా చాలా డెవలప్ అవుతూ, మీడియా కూడా అలాగే డెవలప్ అవుతూ, ఎలక్ట్రానిక్ మీడియా ఆ తర్వాత ఈ మీడియా కూడా వచ్చింది. కనుక ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది లేకపోతే ప్రపంచంలో సర్వం శూన్యం, అడ్మినిస్ట్రేషనే ఉండదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది కమ్యూనికేషన్ అయితేనే గిరిజన గ్రామాల వరకు వెళ్తుంది. దానికి మూల కారణం ఏంటి? రేడియో. ఈ రేడియో ఇప్పటికి కూడా మన ప్రీతం నాయకులు నరేంద్ర మోడీ గారు ఆ రేడియోని పట్టుకొని ఇంటీరియర్ విలేజ్లకు కూడా మనకి బాత్ అనేది తీసుకొచ్చి వాళ్ళకి భారతదేశం తాలూకా ప్రగతి, అడ్మినిస్ట్రేషన్ అంతా తెలియజేస్తున్నారు. ఇది ఆ విధంగా రేడియో ఇప్పటికి కూడా అటువంటి పెద్ద వ్యక్తుల ద్వారా ప్రజలకి అందించడం అనేది న్యూస్. అది అద్భుతమైన ఆ రేడియోకి మనం అందరము గౌరవించవలసిన అవసరం ఉంది. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అవినీతిని కప్పిపుచ్చుకుంటూ నేడు అసెంబ్లీ సాక్షిగా తప్పుడు ఆరోపణలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో వాస్తవాలను వక్రీకరించి మాట్లాడటం శోచనీయమన్నారు. 2014 నుంచి 2019 వరకు సాగిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వంశధార నిర్వాసితుల కోసం కేటాయించిన సుమారు 436 కోట్ల రూపాయలలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అన్నారు. ముఖ్యంగా యూత్ ప్యాకేజీల మంజూరులో అర్హులకు అన్యాయం చేస్తూ తమ అనుచరులకు దోచిపెట్టారు. యూత్ ప్యాకేజీల పంపిణీలోనూ నష్టపరిహారం చెల్లింపులోనూ పచ్చచొక్కాల నాయకులు అక్రమాలకు పాల్పడి నిర్వాసితుల కడుపు కొట్టారని అన్నారు. నష్టపరిహారం చెల్లింపులో పారదర్శకత లోపించి క్షేత్రస్థాయిలో అక్రమాలు జరిగాయన్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వాసితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించింది. నిర్వాసితులకు అండగా ఉంటూ 216.71 కోట్ల రూపాయల అదనపు పరిహారాన్ని మంజూరు చేసింది. ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నిధులు చేరేలా పారదర్శక విధానాన్ని అమలు చేశాము అన్నారు. సుమారు 164 మందికి మాత్రమే పరిహారం అందాల్సి ఉంది. ఇది కూడా కేవలం ఎన్నికల కోడ్ మరియు సాంకేతిక కారణాల వల్ల ఆగిందే తప్ప ఉద్దేశపూర్వకమైంది కాదు. ఇది మినహా మిగిలిన వారందరికీ సంపూర్ణంగా న్యాయం జరిగిందన్నారు. అసెంబ్లీ వేదికగా టీడీపీ చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే. క్షేత్రస్థాయిలో నిర్వాసితులు జగనన్న ప్రభుత్వం అందించిన సాయం పట్ల సంతృప్తిగా ఉన్నారని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేయటం మానుకుని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. గతంలో మీరు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేయటం మానుకోవాలని హెచ్చరించారు. శ్రీకాకుళం నగరం నాగావళి నదీ తీరాన గుడి వీధిలో వెలసియున్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని కీర్తిస్తూ రూపొందించిన పాట ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. నగరానికి చెందిన శ్రీ సత్య జ్యువెలరీ నిర్వాహకులు అనంత కృష్ణారావు సమర్పణలో కృష్ణవేణి రత్నాకర్ రచన చేయగా ప్రముఖ గాయకులు భారతీ రమేష్ గానం చేయగా సాలూరు వాసురావు సంగీతం అందజేశారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ, ఆలయ ఈవో సుకన్య, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పాండ్రంకి దేవేంద్ర నాయుడు చేతుల మీదుగా పాట ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీరామూర్తి శర్మ మాట్లాడుతూ
నాగావళి నదీ తీరమున కొలువై ఉన్నావా కోటేశ్వర అనే ప్రత్యేక భక్తి పాటను స్వామివారిని కీర్తిస్తూ మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ సత్య జ్యువెలరీ వారు అందించటం ఆనందంగా ఉందన్నారు. మహాశివరాత్రి పర్వదినం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. మహాశివరాత్రి రోజున దాతల సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు పూర్వపు చైర్మన్ సుంకరి కృష్ణ, ప్రముఖ గాయకులు భారతి రమేష్, శ్రీ సత్య జ్యువెలరీ నిర్వాహకులు అనంత కృష్ణారావు, పలువురు సభ్యులు, భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక సేవలు, ప్రీపెయిడ్ మీటర్ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ మీటర్స్ పక్వాడా పక్షోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు సాగే ఈ కార్యక్రమాల ద్వారా వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల విశిష్టతను వివరించనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ మీటర్ల వినియోగదారులు తమ అవసరానికి తగినట్లుగా ముందస్తు చెల్లింపులు చేసుకోవచ్చని, మొబైల్ యాప్ ద్వారా నిరంతరం విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మానవ తప్పిదాలకు తావు లేకుండా ఖచ్చితమైన బిల్లింగ్, బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు రావటం ఈ మీటర్ల ప్రధాన ప్రయోజనాలన్నారు. పక్షోత్సవాల్లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, మొబైల్ యాప్ ఇన్స్టలేషన్ కేంద్రాలు, మీటర్ల పనితీరుపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ వివరించారు. విద్యుత్ వినియోగాన్ని నియంత్రించుకోవటానికి, పారదర్శక సేవలు పొందేందుకు వినియోగదారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్షేత్రస్థాయిలో మీటర్ల అమరికకు వచ్చే విద్యుత్ సిబ్బందికి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని, సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోలాకి మండలంలో ఉన్న వనితా మండలం వంతెన నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వంతెన నిర్మాణం పూర్తయితే నౌపడా నుంచి కళింగపట్నం వరకు ఉన్న తీర ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగపడుతుందని గుర్తు చేశారు. నిర్వాసితులకు సుమారు 78 లక్షలు ఇవ్వవలసి ఉన్న బకాయిలను చెల్లించినట్లయితే పనులు తిరిగి ప్రారంభమవుతాయని, అలాగే గారమండలం పాత పోలీస్ స్టేషన్ తొలగించి నూతన పోలీస్ స్టేషన్ నిర్మించేందుకు కూడా కృషి చేయాలని, దీనిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సభ దృష్టికి తెచ్చారు. చాలా ముఖ్యమైన బ్రిడ్జి అధ్యక్ష. కారణం తీర ప్రాంతాన్ని కలపడమే కాకుండా టూరిజంకి అది ఊతమిచ్చే బ్రిడ్జి సార్. అది ఆ ప్రాంత చిరకాల వాంఛ. కారణం నౌగుపాడు నుంచి ఇవతల కళింగపట్నం వరకు ఏదైతే కోస్టల్ ఉందో కోస్టల్ని అనుసంధానం చేసే బ్రిడ్జి అది చాలా ప్రాముఖ్యమైనది. కేవలం ల్యాండ్ ఎక్విజిషన్కి ఇంకా మనం ఇవ్వాల్సింది సుమారు 77 లక్షలు అయినప్పటికీ దాని మీద దృష్టి పెట్టకపోవడం వలన పని జరగడానికి హెడ్డిల్స్ ఏర్పడుతున్నాయి. అతను గత ప్రభుత్వంలో 2017లో మంజూరు చేసి 18లో ప్రారంభించాం. సుమారుగా 60% పైచిలకు పనులు చేసినాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2014-19లో 60% పనిచేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం గాలికి వదిలిస్తుంది. ఈవేళ మళ్ళీ ఆ పనులు ప్రారంభించి అవి పూర్తి చేయాలి. ల్యాండ్ ఎక్విజిషన్కి కేవలం 77 లక్షలు, సుమారు 77-78 లక్షలే ప్రభుత్వ భవనం ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో దాని పునర్నిర్మాణానికి తొలగించి, అలాగే మిగతా ల్యాండ్ ఎక్విజిషన్ 77 లక్షలు ఇవ్వాలి. అది మంజూరు చేస్తే మళ్ళీ పనులు జరగడానికి వీలు ఉంటుంది. కాబట్టి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా కోరింది ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు వెంటనే రిలీజ్ చేసి ఏదైతే హామీ ఇచ్చారో ఈ 2026 పూర్తి చేయడానికి మరి దానికి అవకాశం కల్పించవలసిందిగా, దాన్ని ప్రథమ ప్రాధాన్యతగా దాని మీద దృష్టి కేంద్రీకరించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కోరుకుంటున్నాను అధ్యక్ష. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు 0 అవర్ సమయంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.
ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంలోని కలెక్టరేట్ సమీపంలో 80 ఫీట్ రోడ్లో ఉన్న వాంబే కాలనీ మరియు రాజీవ్ గృహకల్ప గృహ సముదాయాల దయనీయ స్థితిని ఆయన ప్రస్తావించారు. ఈ గృహ సముదాయాలు నిర్మించి సుమారు 30 ఏళ్లు కావటంతో అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని, దీనివల్ల అక్కడ నివసిస్తున్న ప్రజలకు ప్రాణాపాయం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక వ్యక్తి బాల్కనీ గోడ కూలి కింద పడిపోవడంతో 2 కాళ్లు విరిగిపోయాయని సభకు వివరించారు. ఈ ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా గృహ నిర్మాణ శాఖ వెంటనే స్పందించి ఆయా భవనాలకు మరమ్మతులు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. టిడ్కో ఇళ్లలో సౌకర్యాల కొరతపై విజ్ఞప్తి ఇదే సందర్భంలో లబ్ధిదారులకు అందజేసిన టిడ్కో ఇళ్లలో కనీస సౌకర్యాలు లేవని కూడా ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రస్తావించారు. ఆ ప్రాంతాల్లో రేషన్ డిపోలు మరియు అంగన్వాడీ కేంద్రాలు లేకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టిడ్కో ఇళ్ల సముదాయాల్లో వెంటనే రేషన్ డిపోలు మరియు అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం కార్యాలయంలో శుక్రవారం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా నియమిస్తూ నియామక పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, జాతీయ గౌరవ అధ్యక్షులు పతివాడి గిరీశ్వరరావు, ఏపీటీకేఎస్ఎస్ ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షులు బలగ మల్లేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి మచ్చ బుచ్చిబాబులు తూర్పు కాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం జిల్లా అధ్యక్షులుగా కొబగాపు గౌతమ్, జిల్లా గౌరవ అధ్యక్షులు ముంజేటి పాపారావు, జిల్లా సహాధ్యక్షులు రెడ్డి వాసుదేవరావు, జిల్లా కోఆర్డినేటర్ గా యాబాజీ చంద్రశేఖర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రౌతు చిరంజీవిరావు, గుమ్మడి శాంతారావు, రౌతు జగన్నాథరావు, జిల్లా ఉపాధ్యక్షులుగా కలమట సుప్రియ రమేష్, కిల్లారి గోవిందరావు, రౌతు నారాయణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా శైలాడ అన్నయ్య నాయుడు, వంగపల్లి లక్ష్మీనారాయణ, లోలుగు సింహాచలం, జిల్లా కార్యదర్శులుగా మీసాల రామారావు, సింగుపురపు రవికుమార్, గార బాబురావు, జిల్లా సంయుక్త కార్యదర్శులుగా గోకర్ల సునీల్, లుకలాపు సతీష్, కరణం నాగరాజు, జిల్లా కోశాధికారిగా తులగాపు ధనుంజయరావులను నియమిస్తూ నియామక పత్రాన్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఏఐటీకేఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ తూర్పు కాపు జాతి అభ్యుదయం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలని నూతన జిల్లా కమిటీకి సూచించారు. సంఘం పిలుపు అందుకొని ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. అందరి ఆమోదం మేరకు ఏదైతే ఈ కమిటీ ఏర్పాటులో భాగంగా 20 మందితో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘానికి నూతన అధ్యక్షులుగా కొబగాపు గౌతము మరియు మరో 19 మందిని నియమిస్తూ వారందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి నూతనంగా ఎన్నిక కాబడినటువంటి కొబగాపు గౌతమ్ బాధ్యతలు తీసుకొని ఏదైతే 20 మందితో కార్యవర్గం ఉందో, ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈ జిల్లాకు సంబంధించి జిల్లాలు వేరైనటువంటి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కార్యవర్గ నూతన కార్యవర్గాన్ని వేయడం జరిగింది. నూతన కార్యవర్గానికి నూతన అధ్యక్షులుగా కొబగాపు గౌతమ్, అలాగే గౌరవ అధ్యక్షులుగా జిల్లా గౌరవ అధ్యక్షులు, అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్లు, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు, అలానే జిల్లా ప్రధాన కార్యదర్శులు, అలానే జిల్లా కార్యదర్శులు, అలానే జిల్లా సంయుక్త కార్యదర్శులు, అలానే జిల్లా కోశాధికారితో పాటు 20 మందితో కార్యవర్గాన్ని పూరించడం జరిగింది. కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఏదైతే అనేక దశాబ్దాల నుంచి తూర్పు కాపు జాతి ఆంధ్రప్రదేశ్లో బీసీ కులాల్లోనే అత్యధిక జనాభాగా ఉన్నటువంటి మన కులం అన్ని రంగాలలో అణచివేతకు వివక్షకు గురవుతున్నటువంటి నేపథ్యాన్ని పులుకుపుచ్చుకొని ఈ ఉద్యమ నేపథ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి కంకణబద్ధులై పనిచేయడానికి
కంకణం కట్టుకొని పనిచేయడానికి ముందుకొచ్చినటువంటి PMMSY ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, సాగరమాల వంటి కేంద్ర పథకాల సహకారంతో రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తున్నామని వ్యవసాయ మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పరివాడ మండలంలోని ముత్యాలమ్మపాలెం గ్రామంలో మినీ జెట్టి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కోస్తా ప్రాంత అభివృద్ధి, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల స్థితిగతులు, ముత్యాలమ్మపాలెం ప్రాజెక్టు పురోగతి గురించి స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. దీనికి సమాధానంగా వ్యవసాయ మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి 12 కోస్తా జిల్లాల్లో కలిపి 1053.07 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండగా 350 ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు గుర్తించబడ్డాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టామని 2020 సంవత్సరం జూలై 15 నుంచి ఫిషింగ్ హార్బర్లు మత్స్య శాఖ నుంచి పెట్టుబడులు మౌలిక వస్తువుల శాఖకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. తొలి దశలో జువ్వల దిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్ల నిర్మాణంలో ఉండగా రెండో దశలో బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, ఓడరేవు హార్బర్లు ప్రతిపాదనలో ఉన్నాయని తెలిపారు. PMMSY సాగరమాల, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సహకారంతో విశాఖ హార్బర్ ఆధునీకరణ పనులు 178.51 కోట్లతో కొనసాగుతున్నాయని, కాకినాడ హార్బర్ ఆధునీకరణకు 58.95 కోట్లతో DPR సిద్ధం చేయడానికి CICEF అంగీకరించిందని వివరించారు. అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల విషయంలో అంతర్వేది, పల్లిపాలెం, గండయపాలెంలో జట్టి సౌకర్యాలతో కార్యకలాపాలు సాగుతున్నాయని, భావనపాడు FLCకు నది ముఖద్వారం స్థిరీకరణ కోసం అవసరమైన సాంకేతిక చర్యలను ఏపీ MBPకి తెలియజేశామని చెప్పారు. PMMSY కింద 126.91 కోట్లతో దొండువాక, ఉప్పలంక, భీమిలి, రాజయ్యపేట, చింతపల్లి, రాయదరువులో FLCల అభివృద్ధి టెండరింగ్ దశలో ఉన్నాయన్నారు. ఆది శంకరాచార్యులపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆరామ ద్రావిడ సంఘం ప్రతినిధులు అంపోలు రుద్ర కోటేశ్వర శర్మ, వనమాలి వెంకటరమణమూర్తి శర్మ, శృంగారం ధనుంజయ శర్మ, దార్లపూడి రవి శర్మలు ఖండించారు. గురువారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చినజీయర్ స్వామి వ్యాఖ్యలు ఆధారాలు లేవని మండిపడ్డారు. విమర్శలు నిరూపించే సత్తా అతనికి ఉందా అని ప్రశ్నించారు. ఆది శంకరాచార్యులు చతుర్మయి పీఠం స్థాపించి 4 వేదాలను స్థాపించారని తెలిపారు. ఆయన తర్వాత రామాచార్యులు, అగ్రచార్యులు, భాస్కరాచార్యులు ఈ పీఠాలను నిర్వహించారని, ఇదంతా చారిత్రాత్మకమైనదని గుర్తు చేశారు. రామరాయి పీఠం 4 వేదాలు, శివతత్వాన్ని బోధించే శిలా ఫలకాలు ఉన్నాయన్నారు. పంచాయతనాలు, సుబ్రహ్మణ్య పీఠం ఇందుకు నిదర్శనమని వివరించారు. చినజీయ స్వామి తన మాటలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అంతకుముందు శ్రీకాకుళం నగరం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఎదుట నిరసన తెలియజేశారు. ఆదిశంకరులు స్థాపించిన ఆ ప్రదేశాలే అవి మనకు పురాణాల్లోనే అలాగే చరిత్రలో కూడా ఉన్నాయి. అట్లాగే ఆయన పంచాయతన స్థాపన కూడా ఆయనే చేశారు. ఆదిత్యం, అంబిక, విష్ణు, గణనాథం, మహేశ్వరు అని. అప్పుడు ఈ గాణపత్యం అని, అట్లాగే శైవులని, అలాగే వైష్ణవులని వీళ్ళందరూ కూడా ఒక పద్ధతిలో లైన పరీక్షల్లో శంకరాచార్యులు ఆదిశంకరుని అందరికీ కలిపి ఇలా కాదు పంచాయతీలో ఒక సాంప్రదాయం పెడదాం, దీంట్లో అందరూ కూడా వస్తారు, అన్ని దేవతలు కూడా మనం శాక్తేయులు అందరూ వస్తారు, అన్నీ స్థాపించి ఈ 5 పంచాయతీలను స్థాపించి ఈ చతురామయ్య పీఠాలు కూడా స్థాపించారు. అట్లాంటిది చినజీయ స్వామి ఇవేవి ఆయన చేయలేదు. ఆయన హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి మరి ఇంకా తిరిగి రాలేదని ఆయన విన్నవించారు. అది చాలా తప్పు. అది మా ఆరామ ద్రావిడ సంఘం, బ్రాహ్మణ సంఘం అంతా ఖండిస్తున్నాం. ఆయన ఈ శైవ మతానికి అట్లాగే శంకరాచార్యుల వారి ఈ పీఠాలకి క్షమాపణ చెప్పాలి. అట్లాంటి తప్పు పని చేయకూడదని చెప్పి మేము ఈ కలెక్టర్ గారికి అట్లాగే ఎస్పీ గారికి వినతిపత్రం ఇస్తున్నాము. అందులో ఆ సందర్భంగా మా శ్రీకాకుళం జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా వారు మాట్లాడారు. సభాముఖంగా ఆయన క్షమాపణ చెప్పి తీరాలి. అంతవరకు ఈ ఉద్యమాన్ని మేము ఆపం. ఆయన వేదిక ఎక్కడ నిర్ణయం చేసుకున్నా సరే అది ఆయన విజ్ఞతకే విడిచిపెడుతున్నాం. ఎక్కడ వేదిక పెట్టినా సరే ఆయన మేము వెళ్తాం. లేదు మాకు వేదిక నిర్ణయం చేయమంటే మేము చేస్తాం. ఆయన వచ్చినా సరే
తప్పకుండా దీని గురించి పూర్తి వివరాలన్నీ అందజేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. దీన్ని మాత్రం క్షమించే పద్ధతే లేదు. ఇది రెండోసారి ఆయన చేసినటువంటివి. శివలింగం ఇంట్లో ఉంటుంది, శ్మశాన వాటితో సమానం అని చెప్పినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు ఆయన. దాన్ని మేము సత్యనారాయణ వ్రతం లేదు, సత్యనారాయణ స్వామివారు వెళ్ళారంటాడు ఆయన అలాంటి కావులు చేయడానికి ఆయనకు ఉన్నటువంటి అర్హత ఏంటంటే ఆయనకి చాలా తప్పు పని, ఆయన చేసినటువంటి పని చాలా తప్పు. దీన్ని నిర్బంధంగా మేము ఖండిస్తున్నాం. దీనికి ఆయన క్షమాపణ చెప్పి తీరాలి. ఎప్పుడు ఆయన అంటే ఎక్కడంటే అక్కడ మేము దాని గురించి సమావేశం పెడితే తప్పకుండా దాని గురించి చర్చించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఆయన మాట గురించి మేము చూస్తున్నాం. ఇప్పటికే అన్ని వెబ్సైట్లోనే అందరూ దాని గురించి ప్రతిస్పందిస్తున్నారు. మేము మీ రోడ్డు మీదకి రావడానికి కారణం అదే, ప్రతిస్పందించడానికి. ఇది నిర్బంధంగా మేము ఖండిస్తున్నాం. ఆయన క్షమాపణ చెప్పి తీరవలసి ఉంది. క్షమాపణ చెప్పాలి ఆయన. దాని గురించే మేము చూస్తున్నాం. సీనియర్ గాయకులు కేఎల్ఎన్ మూర్తి గారి ఆధ్వర్యంలో శ్రీ గాయత్రి స్వరాంజలి సభ్యులు మరియు ఘంటసాల గారి అభిమానులు ఘంటసాల గారికి ఘనంగా నివాళులర్పించారు. ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం స్థానిక బాపూజీ కళామందిర్ ప్రాంగణంలో గల ఘంటసాల విగ్రహం వద్ద సీనియర్ గాయకులు కేఎల్ఎన్ మూర్తి గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం మరియు ఘంటసాల అభిమానులు ఘంటసాల విగ్రహానికి పుష్పమాలాంకృతులను చేసి ఘంటసాల గారు పాడిన పాటలతో స్వర నివాళులర్పించారు. సాయంత్రం 7 గంటలకు గాయత్రి స్వరాంజలి ఆర్కెస్ట్రా సభ్యులు, కేఎల్ఎన్ మూర్తి గారి శిష్యులు మరియు ఘంటసాల అభిమానులు ఘంటసాల మధుర గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు లోకనాథం రామలింగ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ మూర్తి మాట్లాడుతూ ఘంటసాల గారి గాత్రం అజరామరమని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు శాశ్వతమని కొనియాడారు. ఏ మాట ఓదాచదేమి, ఏ మాట ఓదాచదేమి, ఏ దూర తీరాలకు కనరాని ద్వీపాలకు తరలింది గంధర్వగానం, తరలింది గంధర్వగానం, మిగిలింది కన్నీటి రాగం. ఏ దూర తీరాలకు కనరాని ద్వీపాలకు, కనరాని ద్వీపాలకు, కనరాని వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.